శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, శ్రీ సురేంద్రమోహన్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శ్రీ ఎంవివి ప్రసాద్ రెడ్డి గారు సీనియర్ పాత్రికేయులు. ప్రసాద్ రెడ్డి గారు, ముందుగా మీరు మాట్లాడండి. ఇప్పటి వరకు నేను అనేక అబద్ధపు వార్తలు లేదా పిచ్చి వార్తలు రాస్తూ రామోజీరావు గారు జనాన్ని మోసం చేయాలని చేస్తున్న ప్రయత్నాలపైన ఇప్పటివరకు ఆ వివరాలన్నీ ఇచ్చాను. మీరు వాటితో ఏకీవిస్తారా? జనం వీటిని నమ్ముతారా? మనం చంద్రబాబు గారు చేసిన అడ్డొస్తే తొక్కి పారేస్తా, పిల్లల భవిష్యత్తు మీద నా మీద నమ్మకం ఉంచండి, మద్యం సరఫరా నాణ్యమైన మద్యం నేను ఇస్తా అంటూ, అలాగే నా రాజకీయ ముందు నువ్వు బచ్చావి అంటూ జగన్ ఉద్దేశించి మాట్లాడటం, మీ నాన్నే నా దెబ్బకు భయపడిపోయాడు, జగన్ అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, తర్వాత కాళ్ళు లాగేస్తారంటూ అనేక రకరకాల విచిత్రమైన వ్యాఖ్యల్లోకి వెళ్ళడానికి ముందుగా ఈనాడు పత్రిక కానీ ఇవాళ ఆంధ్రజ్యోతి ఒకటి రెండు ఉన్నాయి. అసలు ఈనాడు పత్రిక మొత్తం ఏపీఎస్ చూస్తే మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు మొత్తం వ్యతిరేక వార్తలు, అబద్ధాలు, మోసాలు. దీని మీద సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్పండి ప్రసాద్ రెడ్డి గారు. ముదిమితో మతి తప్పిన నాయకులు, ముదిమితో మతి తప్పిన పత్రికాధిపతులు చేసే పనులను మనం వ్యాఖ్యానించాల్సి అంటే చాలా దురదృష్టం అండి. నిజానికి వీళ్ళు రోల్ మోడల్స్ గా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు లాంగెస్ట్ సీఎం, రామోజీరావు గారు బిగ్గెస్ట్ న్యూస్ పేపర్ ని ఎస్టాబ్లిష్ చేసిన ఘనత ఉన్నది ఆయనకి. వీళ్ళిద్దరే దారి తప్పి ఏం దారి తప్పారో అంటే ప్రజలందరికీ అర్థమవుతుంది. వాళ్ళు రోజు రోజుకి కుంచకపోతున్నారు. అలాగే ఆర్టీసీ బస్సులు సమావేశాలకు ఇవ్వటం అనేది సర్వసాధారణము. పార్టీలు దానికోసం డబ్బులు చెల్లిస్తాయి. చంద్రబాబు నాయుడు పోలవరానికి ఆర్టీసీ బస్సులు తీసుకుని 63 కోట్లు దాకా ఎగబెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. ఏది జయము జయము జగనన్న జయము జయము చంద్రన్న కార్యక్రమానికి ఆర్టీసీ బస్సులు వాడుకున్నాడు. ఇవి ఇలాంటివన్నీ రామోజీరావు ఎప్పుడు ప్రస్తావించలేదు, ఆంధ్రజ్యోతి కూడా ఎప్పుడు ప్రస్తావించలేదు. అలాగే ఇంకా మనకి నాగార్జున సాగర్ విషయం ఒక్క నిమిషం ప్రస్తావిస్తారండి. అప్పుడుండే ముఖ్యమంత్రులు ఎప్పుడు కూడా వర్క్ డిస్టర్బ్ అవుతుందనే ఉద్దేశంతో ఎవ్వరికి తెలియకుండా వెళ్ళి చూసి వచ్చేసేవాళ్ళు అంతే. అటువంటి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఈ తర్వాత వచ్చిన నాయకత్వం చంద్రబాబు నాయుడు వారం వారం వెళ్ళి అక్కడ వర్క్ డిస్టర్బ్ చేసి రకరకాలుగా చేశాడు. అది మనకి. ఇక ఉచిత విద్యుత్ అనేది రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఆయన చాలా సక్సెస్ఫుల్ గా దాన్ని నడిపాడు. అప్పుడు చంద్రబాబు ఏమన్నాడో ప్రజలు గుర్తుంది వాళ్ళకి. ఏదో అక్కడక్కడ అరగంట తప్పకుండా సమ్మర్ వస్తున్నది కొద్ది పీక్ లోడ్ టైంలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. అది ఖచ్చితంగా రైతులు అర్థం చేసుకుంటారు. కానీ రామోజీరావు తెగ బాధపడిపోతూ ఉచిత విద్యుత్ వల్ల విద్యుత్ బోర్డులు నాశనం అయిపోతాయని రాసినాడు మొదట. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, తర్వాత దాన్ని మార్చేసి ఇప్పుడు ఇలాగ 9 గంటలు ఇవ్వట్లేదు, 6 గంటలు ఇస్తున్నారు, 7 గంటలు. అంటే ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అప్పటికి ఆ మాటలాగా కాదు. ప్రసాద్ రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు మీరు చాలా సీనియర్ పాత్రికేయులు. ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 7 గంటల కరెంటు బదులు 6 గంటలకే పంటలన్నీ ఎండిపోతేనే ఎవడన్నా తలకి మెడమే తలున్నాడు ఎవడన్నా రాస్తాడా? నేను ఆంధ్రాలోను తెలంగాణలో కూడా రైతులు దాదాపు జిల్లాలో పంటలన్నీ దాదాపు చివరికి వేసుకొచ్చేసి ఒక రోజు 2 రోజులు లేకపోయినా కానీ పంట తట్టుకుంటుందండి. పంట నాశనం అయిపోయి 1 గంట తగ్గితే పంట నాశనం అయిపోయే పరిస్థితి ఎక్కడ ఉండదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అసలే ఉండదు. ఆంధ్రప్రదేశ్ లో గ్రౌండ్ వాటర్ చాలా పుష్కలంగా ఉండటం వల్ల 6 గంటలు 7 గంటలు ఉన్నా కానీ పని నడిచిపోతుంది. ఒక రోజు లేట్ అయినా కానీ పంట తట్టుకుంటుంది. అలాంటిది మరి రామోజీరావుకి వ్యవసాయం మీద ఏం అవగాహన ఉందో నాకు తెలియదు. కానీ మీరు రైట్ చేసేది చాలా పెర్టినెంట్ పాయింట్ అండి. ఖచ్చితంగా పంట 1 గంట, అరగంట లేదా ఒక రోజు విద్యుత్ లేదా 2 రోజులు విద్యుత్ లేకపోయినా పంట ఎండిపోయే పరిస్థితి ఉండదు, నష్టపోయే పరిస్థితి ఉండదు. తెలంగాణలో 24 గంటలు విద్యుత్ ఇస్తామని చెప్పినా కానీ 12 గంటలు 10 గంటలు మాత్రమే ఇస్తున్నారు. నేను తెలంగాణలో కూడా రైతునే కాబట్టి ఈ సమస్యని సరైన కోణంతో చూడకుండా తప్పు పట్టుకునే కోణం, అంటే మొక్కలు వెతకడానికి ఏదో కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి పాలనలో తప్పు పట్టుకోవడానికి ఏం అవకాశం లేదు. కాబట్టి రోడ్లు బాగాలేవు, లేకపోతే ఏదో విద్యుత్ అరగంట బ్రేక్ డౌన్ వచ్చింది. బ్రేక్ డౌన్ అనేది విద్యుత్ సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి. దానికి విమర్శలు చేయడం అనేది కొంచెం షార్ట్ సైటెడ్నెస్ అని అనుకోవాలి. అలాగే జగనన్న కాలనీలో జలగలు జగనన్న కాలనీలు అప్పుడు అమ్ముకుంటున్నారు.
ఇలాంటి వార్తలు అక్కడక్కడ రేరెస్ట్ ఆఫ్ రేర్ ఇన్సిడెంట్స్ ఒకటి అలా జరుగుతుండొచ్చు. అంటే దానికి అంత డిమాండ్ ఉన్నదన్న విషయాన్ని మనం గుర్తించాలి. అంటే జగనన్న సృష్టించిన కాలనీలలో ఇళ్లకు డిమాండ్ ఉన్నది, అప్పుడే కొనేవాళ్ళు వెంటబడుతున్నారు. అక్కడ ఉండే లాభార్థులను, అంటే ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళని టెంప్ట్ చేస్తున్నారనే కోణంతో కూడా అర్థం చేసుకోవాలి. అయితే ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు 5-6 సంవత్సరాల వరకు అమ్మటానికి ఏదో కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఆ కండిషన్స్ ఇంప్లిమెంట్ చేసేలాగా చూడాల్సి ఉన్నది. అలాగే అసలు రామోజీరావు గారి పత్రిక ఈ స్థాయిలో దిగజారిపోతుంది అని నేను ఎప్పుడు ఊహించలేదండి. నేను ఫస్ట్ 10 years నేను అక్కడ వర్క్ చేశాను. ఆయనతో చాలా క్లోజ్ గా కూడా మూవ్ అయ్యే అవకాశం దొరికింది. నేను న్యూస్ ఎడిటర్ హోదాలో పనిచేశాను. అందువల్ల ఏంటంటే ఎప్పుడు ఆయన చాలా ఇన్స్పైరింగ్ గా మాట్లాడేవాడు. చాలా మనం ఎట్లా సమాజానికి మేలు చేయాలని. ఇప్పుడు ఏమి అంటే ఆయన కంట్రోల్ ఉందా లేదా పేపర్ మీద అనేది నాకు ఒక అనుమానము. మరి ఆయన స్వయంగా ఇలాంటివి చేస్తున్నా అంటే నేను మొదలు చెప్పినట్టు ముదితో వయసు తోటి మధ్య తప్పి ఇలా వ్యవహరిస్తున్నాడని చెప్పాలి. మరి ఆయన కుమారుడు కిరణ్ కూడా మరి ఎందుకు ఇలాంటి డిక్లైన్ ఆఫ్ ది న్యూస్ పేపర్, ఒకసారి పత్రిక పడిపోతే ఏనుగు లాంటిది పడిపోతే దాన్ని లేవదీయటం కష్టం అండి. మనకు అనేక ప్రముఖ పత్రికలు నాశనం అయిపోయి సర్వనాశనం అయిపోయిన చరిత్ర ఉన్నది మనకు తెలుసు. అలాంటి పరిస్థితి దీనికి కూడా వస్తుందా? ఈనాడు ఈ విధంగా సర్వనాశనం అయిపోతుందా? ఇప్పటికే డిజిటల్ మీడియాలో విస్తరించడం వల్ల, ఆన్లైన్ పేపర్స్ విస్తరించడం వల్ల పేపర్ల సర్క్యులేషన్ పడిపోయింది. ఇప్పుడు క్రెడిబిలిటీ కూడా పోతే ఇంకా నాశనం అయిపోతుందని చెప్పక తప్పదు. అంటే అందుకే ఉచితంగా కూడా ఇస్తున్నారని చాలామంది అంటుంటారు. మీరు చెప్పారు ఇందా తెలంగాణలో కోతలు చాలా చోట్ల జరుగుతున్నాయని అక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు. కానీ అక్కడ జాకీలేసి లేపుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి భయం చేస్తే చేయొచ్చు, ఇక్కడ ఏళ్ల మీద పడి ఆడటం ఎందుకు? అట్లా కేసీఆర్ మీద భయం చేసి ఆయన్ని ముంచేశారు. రేపు రేవంత్ రెడ్డి గారికి కూడా అట్లాంటి పరిస్థితి క్రియేట్ చేస్తారు. అంత నున్నగా ఉందని చూపించి అది వేరే విషయం. వాళ్ళ వాళ్ళని దావనండి. కానీ ఈ ఏపీ మీద పడి ఆడటం ఏంటి? జగన్ గారు ఎస్సీ ఎస్టీ బీసీలకి ద్రోహం చేశాడని ఎవడైనా ఊహించగలరా? అలాంటి చెత్త వార్తలు రాయటానికి ఈనాడు వాళ్ళకి అట్లాంటి దారుణమైన వార్తలు రాస్తున్నారంటే ఏమాత్రం సిగ్గుపడట్లేదు అనేది అర్థమవుతుంది కదా. ఎన్నిసార్లు పైగా ఒకసారి కాదండి, 2 రోజులకోసారి 3 రోజులకోసారి మొత్తం పేపర్ చూస్తే, మీరు ఒక్క నెల రోజులు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇదేంది మొన్నే రాశారు కదా, ఇవాళే రాశారు కదా. మనం ఇంతవరకు ఏమనుకునేవాళ్ళం, ఒక వార్త రాస్తే దాన్ని ఫాలో అప్ ఇవ్వాల్సింది తప్ప రిపిటేషన్ చేయకూడదు కదా. అట్లాంటిది అసలు 2 రోజులకోసారి అంటే జనం మీద ఈ గోబెల్స్ ప్రచారం ముద్ర పడాలి అనేటువంటి దిక్కుమాలిన తాపత్రయంతో మరి రామోజీరావు గారికి వచ్చిందా పిచ్చి బుద్ధి, చెడు బుద్ధి, మరి మిగతా వాళ్ళకి వచ్చిందా, ఆయన నిద్రపోతున్నాడా, వీళ్ళు ఏంటో అర్థం కాకుండా ఉంది. ప్రసాద్ రెడ్డి గారు నిజంగా చెప్పండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా జగన్ వైపు ఉన్నారనే కదా ఈ అక్కస్తోటి రాయడం? టీడీపీ వాళ్ళకి పేపర్ ని లీజ్కి ఇచ్చేసి ఉంటాడు. మీరు ఇష్టం వచ్చిన వార్తలు ఏం కావాలంటే అది పబ్లిష్ చేసుకోండి అని. ఎన్నికల వరకు మళ్ళీ తర్వాత రిపేర్ మళ్ళీ బాగుపడదాం అని ఆలోచన ఉండదు. కానీ ఏదేమైనా అది చేస్తున్నది, ఆ క్రెడిబిలిటీ ఒకసారి పోయిందంటే అది నాశనం అయిపోయినట్టు. అంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు ఎవరి వైపు ఉన్నారు? జగన్ గారు వాళ్ళకి ద్రోహం చేస్తున్నారని పచ్చి అబద్ధం రాస్తున్నాడా, నిజం రాశాడా రామోజీరావు గారు అన్నది నా ప్రశ్న. నిజానికి అలాంటి పరిస్థితి జగన్ గారి పాలనలో ఉంటుందా? చాలా పోలరైజేషన్ జరిగిపోయింది సార్. ఇప్పటికే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధిస్తున్నాడు, చంద్రబాబు ఓడిపోతున్నాడు అన్న విషయం వారికి పచ్చ మీడియా వారికి బాగా అర్థమైంది. అందువల్ల ఏంటంటే దీన్ని ఈ ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ని పీక్ కి తీసుకెళ్లి రకరకాల ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం కూడా అంటే బిలో ది బెల్ట్ కొట్టడం అనండి, లేకపోతే రకరకాల విమర్శలు. అంటే 50 సంవత్సరాల్లో మనం ఎప్పుడు చూడని వింత జర్నలిజం ధోరణులను రామోజీరావు గారి పత్రికే ప్రదర్శించడం అనేది చాలా విడ్డూరంగాను, దయనీయంగాను, గర్హనీయంగాను ఉందని చెప్పక తప్పదు సార్. రైట్. సురేష్ గారు, నరసరావుపేట. సురేష్ గారు చెప్పండి, ఈనాడు పత్రిక చూస్తే మీకేమనిపిస్తోంది? కంపరం కలుగుతుందా, లేక భలేగుందనే ఫీలింగ్ కలుగుతుందా? ఇంత చెత్తగా ఎప్పుడైనా పత్రికలు రాస్తాయా? నమస్తే సార్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. సార్ మీరు అనవసరంగా లేనే లేదు, మీరు సాక్షిలో ప్రచురిస్తున్నారు తప్పితే ఆ పేపరే ఉచితంగా ఇచ్చినా ఎవరు తీసుకోవటం లేదు. మీరు అనవసరంగా దాని గురించి చెప్పటం ఎక్కువైపోయింది. అంతేగాని అసలు
అంటే చెప్పకపోతే ఏమవుతుందంటే కొద్ది మంది అయినా సరే నమ్మితే అది దారుణంగా ఉంటుంది కదా. వాస్తవాలు రాయని పత్రికల మీద ఖచ్చితంగా మనం చెప్పాలి అనే ఉద్దేశమే తప్ప దానికేం ప్రాధాన్యత వస్తుందని అనుకోవట్లేదు. కానీ మీ బోటి వాళ్ళకి తెలియాలి కదా ఎన్ని అబద్ధాలు రాస్తున్నారు. అసలు మీరు ఎప్పుడైనా ఊహించగలరా? అన్ని పేజీలోనే అబద్ధాలు రాస్తే పత్రిక ఇంకెక్కడైనా ఉందా ఈనాడు తప్ప? అన్ని పేజీలు. ఇప్పుడు సార్ యూట్యూబ్ అన్ని ఇచ్చలు విడిగా ఉన్నాయి. ఒక ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతిని ఎవరు కొనటం లేదు, ఉచితంగా ఇచ్చినా తీసుకోవటం లేదు. లేనిపోయింది దానికి ప్రాధాన్యత కాకండి, అనవసరం ఇవ్వద్దంటారు. అంటే ఎలక్షన్ అయిన తర్వాత వదిలేసేద్దాం మిత్రమా. ఎలక్షన్ వరకు మాత్రం వీళ్ళు రాసిన అబద్ధాలు కొన్నన్నా చెప్పకపోతే ప్రజల్లో ఎవరైనా కొంతమంది అయినా నమ్ముతారేమో అనేటువంటి ఒక అనుమానంతో నేను ఈ కార్యక్రమం టేకప్ చేశాను. అంత తప్పితే వేరే ప్రాధాన్యత ఏం కాదు. ఇక శ్రీధర్ గారు కోదాడ. శ్రీధర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. శ్రీధర్ గారు రైట్. ఇక చంద్రశేఖర్ గారు చెప్పండి, బీసీ ఎస్సీ ఎస్టీలకు జగన్ అన్యాయం చేస్తున్నాడని ఈనాడు వాళ్ళు రాస్తారు, మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు? ఎంతకంటే ఘోరమైన పరిస్థితి ఉంటుందా ఎక్కడైనా అట్లాంటి చెత్త వార్తలు రాయడంలో? కొమ్మినేని గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి శుభోదయం సార్. తప్పుడు వార్తల్ని, అబద్ధాలని అక్షరాలుగా అచ్చువేస్తూ నిత్యం తప్పుడు ప్రచారాలను నమ్ముకుని రాజకీయం చేయడం తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతంగా మారిపోయింది. ఆ సిద్ధాంతంలో భాగమైనటువంటి ఈ పచ్చ పత్రికలు, పచ్చ మీడియా వ్యవస్థలు కొన్ని తప్పుడు కథనాలనే వార్తలుగా ప్రచురిస్తూ నిత్యం ప్రజలపై విషం చిమ్మడం అనేది వారి రోజువారీ కార్యక్రమం. అయితే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడేటటువంటి కనీస నైతిక హక్కు లేని చంద్రబాబు నాయుడు వారికి ఏం చేశారో చెప్పి మాట్లాడితే బాగుంటుంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లబ్ధి జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలనే వారేదో చేశాను అని ఉట్టి తప్పుడు ప్రచారాలు చేసుకోవడం అనేది అది మంచి పద్ధతి కానేగా. చంద్రబాబు నాయుడు బీసీలని తోలు తీస్తాను, తాట తీస్తాను అని మాట్లాడినటువంటి సందర్భాలు కానీ, ఎస్సీల్లో ఎవరన్నా పుడతారా అని ఒక దుర్మార్గపు మాటలు మాట్లాడినటువంటి వ్యక్తిత్వం కలిగిన చంద్రబాబు నాయుడు ఇవాళ బీసీలకు చేసేది ఏమీ లేదనేది స్పష్టంగా అర్థమైపోయింది సార్. గతంలో ఎప్పుడు కూడా ఒక రాజ్యసభ సీటు, అంటే లాస్ట్ టైం వారి యొక్క 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఒక్క రాజ్యసభ సీటు బీసీలకు కేటాయించలేనటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఒక్కొక్క రాజ్యసభ సీటుని 100 కోట్లకు అమ్మేసుకున్నాడు. ఇతను మళ్ళీ బీసీలపై మొసల కన్నీరు కార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ బీసీ గర్జన పేరులతోటి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క నాయకులతోటి తిప్పి తప్పుడు ప్రచారం చేయడం వారికి ఉన్నటువంటి అవివేకంతో కూడినటువంటి ఒక రాజకీయ సిద్ధాంతం. అయితే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు ఏ విధంగా లబ్ధి చేకూరారనే దానికి ఒక చిన్న ఉదాహరణ సార్. ఈ రాష్ట్రం మొత్తం మీద 1,67,00,000 మంది పేదలు కుటుంబాలు అందరూ కలిసి 1,67,00,000 కుటుంబాలు ఉంటే 1,47,00,000 కుటుంబాలకి లబ్ధి చేకూర్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం, మా ప్రభుత్వం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకొని చూస్తే, ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి నేను సమన్వయకర్తగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పుడు ఉన్నాను సార్. అక్కడ 2,05,000 మంది ఓటర్లు ఉంటే 1,85,000 మందికి లబ్ధిదారులు లబ్ధి చేకూర్చబడ్డారు. అంటే గతంలో ఓట్లు వేసినటువంటి సంఖ్య 1,60,000 అంటే పథకాలు తీసుకున్న వారి సంఖ్య 1,85,000. అంటే దాదాపుగా అన్ని పార్టీలకు వేసినటువంటి ఓటర్ల కన్నా మించిన లబ్ధిదారులు నా యొక్క నియోజకవర్గంలో ఉందంటే ఎంత గొప్ప అభివృద్ధి ఇక్కడ జరిగిందో ఒక్కసారి మనం అర్థం చేసుకోగలుగుతాం. దాంతో పాటుగా అంబేద్కర్ గారి భవన ఏర్పాటు కానీ, క్రీడా ప్రాంగణం కానీ, రైతుల బజారు కానీ, టిటిడి కళ్యాణ మండపాలు కానీ, ఇక్కడ వచ్చినటువంటి అభివృద్ధి చూస్తూ ఉంటే నిజంగా ఒక్క 5 సంవత్సరాల కాలంలో ఇంత అభివృద్ధిని తీసుకొచ్చినటువంటి ఘనుడు ఒక్క జగనన్న తప్ప మరొకరు కాదు అనేది స్పష్టంగా కనపడుతుంది సార్ గ్రామాల్లో. అయినా మీరు ద్రోహం చేశారు. అయినా కూడా జగన్ గారి మీద పడి ఈనాడు వాళ్ళు ఏడ్చారు కదా. సంక్షిప్తంగా దాని మీద కామెంట్ చేస్తే సురేంద్ర మోహన్ గారితో కూడా మాట్లాడిద్దాం. అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేటటువంటి మాటల్లో అసత్యాలని చెప్పడానికి ఒక ఉదాహరణ సార్. మీరు ఇందాక ఇంట్రోలో చెప్పినట్టుగా వారు గతంలో
పెన్షన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు మొత్తం కూడా 2019 నుంచి వారు దిగిపోయే కాలం నాటికి పెన్షన్లు ఇచ్చింది వారు కేవలం 1385 కోట్లు సార్. 5 సంవత్సరాలకు కలిపి కేవలం 30 లక్షల మంది పెన్షన్దారులు ఉండేవాళ్ళు. ఇవాళ 66,35,000 మంది పెన్షన్దారులకి దాదాపుగా 57 నెలల్లో 84,731 కోట్లు ఇచ్చాం సార్. ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు డైరెక్ట్ డీబీటీ పద్ధతి ద్వారా వారి అకౌంట్లలోకి వెళ్ళినటువంటి అమౌంట్ కాకుండా వారి ఇళ్లకు తీసుకెళ్లి ఇచ్చినటువంటి అమౌంట్. ఇది డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా దాదాపుగా 4,80,000 కోట్లు వారి అకౌంట్లలోకి ఇచ్చాం. ఇది కనపడుతున్నటువంటి పద్దు. ఇవి కాకుండా ఆ గ్రామాల్లో నిర్మించినటువంటి విద్యా వ్యవస్థలు కానీ, ఆధునీకరించబడ్డటువంటి స్కూల్స్ నాడు నేడు కింద చేసినవన్నీ కానీ వాటిల్లో విద్యా అభ్యాసం చేసేటటువంటి విద్యార్థులు ఎవరు సార్? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి విద్యార్థులే అధిక సంఖ్యలో ఉండేటటువంటి పరిస్థితి. అట్లాగే రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనం దగ్గర నుంచి మంచి ధర కొనుగోలు వరకు లబ్ధి చేకూరుతుంది ఎవరికి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే కదా. ఇవన్నీ కూడా గ్రామాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి. ఇది అంతా కూడా ఈ పచ్చ పత్రికలకు కనపడదు. దాంతో పాటుగా విద్యుత్ గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. విద్యుత్ గురించి కూడా వారు తప్పుడు కథనాలని ప్రచురించడం జరిగింది. సార్, ఈ రాష్ట్రంలో ఒక సంవత్సరంలో దాదాపుగా 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ సంస్థలతోటి ఒప్పందం చేసుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం సార్. కేవలం 2.49 రూపాయలకే విద్యుత్ ని కొనుగోలు చేసి దాన్ని రైతులకి 9 గంటలు ఉచితంగా అందిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ మన రాష్ట్రం యొక్క అప్పుల సంఖ్య, అంటే ఆ యొక్క వ్యవస్థలకు ఉన్నటువంటి అప్పుల సంఖ్య గణనీయంగా, గతంలో వారి నష్టాలు 13% ఉంటే ఇవాళ 9.27% వారి నష్టాలు తగ్గి 9 గంటలు ఉచితంగా వారికి మనం విద్యుత్ అందించగలుగుతున్నాం. కృష్ణపట్నం యొక్క పోర్టులో 800 మెగావాట్లు, ఎన్టీపీసీలో 800 మెగావాట్ల యూనిట్ ని రాష్ట్రానికి అంకితం చేయడం వలన ఉచిత విద్యుత్ ని 9 గంటలు ఇవ్వడంతో పాటు అప్పులను కూడా తగ్గించడం జరిగింది. దాంతో పాటు విద్యా వ్యవస్థలో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి నీటికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా వారు మాట్లాడారు. నా ప్రాంతం సార్, ఒక్క నిమిషం సార్, నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం, ఇక్కడ నేను పోటీ చేయబోయేటటువంటి ఎర్రగొండపాలెం ప్రాంతానికి వాటర్ సమస్యలు చాలా అధికంగా ఉంటాయి సార్. ఈ వాటర్ సమస్యల్ని 100 సంవత్సరాల చరిత్రలో ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు సార్. గతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కేవలం మంచినీటి సౌకర్యాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడంలో వాళ్ళు విఫలమైతే వెలుగొండ అనేటటువంటి మహత్తర ప్రాజెక్టుని తీసుకొచ్చి ఈ కొండల మధ్య గంగమ్మ తల్లిని ఒడిసిపట్టి ఒక గొప్ప ప్రాజెక్టుని నిర్మించి ఆ ప్రాజెక్టు ద్వారా 15,30,000 మందికి తాగునీటిని అందిస్తూ 4,47,000 ఎకరాలకి సాగునీటిని అందించేటటువంటి ప్రాజెక్టుని కంప్లీట్ చేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గతంలో పరిపాలించిన 14 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ కట్టిన చరిత్ర లేని చరిత్రహీనుడండి. ఎక్కడ ఒక తాగునీటి ప్రాజెక్ట్ కట్టింది లేదు, సాగునీటి ప్రాజెక్ట్. ఓకే, రైట్. సత్యనారాయణమూర్తి గారు అమలాపురం నుంచి. సత్యనారాయణమూర్తి గారు చెప్పండి, ఏమిటి రోజుకి రెచ్చిపోతున్నారు? ఈనాడు వాళ్ళు అంత భయపడిపోతున్నారా? ఏం కదా అసలు ఇంత దారుణమైన అబద్ధాలు రోజు అన్ని పేజీలు నింపేస్తున్నారు? ఈరోజు ప్రకటించే వాటి గురించి వారికి గుండె తెచ్చిపోతుందండి వారికి. అంతేనా? ఈరోజు చట్టసభలో ప్రకటించే పథకాల గురించి వారికి ఎంగ తెచ్చిపోతుంది. ఏం ప్రకటించేస్తారు, మనకి ఎంత మైనస్ అయిపోతాము అని వాళ్ళు చాలా భయపడిపోయి. రైట్, ఓకే, ధన్యవాదాలండి. ఇక సురేంద్రమోహన్ గారు చెప్పండి, మీకు సంక్షిప్తంగా ఈనాడు వారు ఇంత దారుణంగా ఇంత నీచంగా కథనాలు రాయటం ఎంతవరకు పద్ధతి? జర్నలిజం విలువల్ని వాళ్ళు ఈ రకంగా వదులు తీసేసి మరి నగ్నంగా తిరగడానికి కూడా సిగ్గుపడకుండా ఎలా రాస్తున్నారు? మీరు దీని మీద ఎట్లా స్పందిస్తారు? సార్, ఈనాడు ఇలా రాసింది అని చెప్పి సాక్షిలో మాట్లాడుకోవాలంటే బహుశా వైసీపీ వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ
ఏదైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా, ఈవెన్ మీ మీడియాతో కలిపి మీరందరూ కూడా అంటే ఈ సాక్షి పేపరు, లేకపోతే ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు ఒక పార్టీకి కొమ్ము కాయడం ప్రారంభం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మీడియా విలువల గురించి మాట్లాడుకుంటే చూసేవాళ్ళు పాపం చాలా విచిత్రంగాను ఎబ్బెట్టుగా ఉంటది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం సార్. ఎందుకంటే అట్లా కాదు సురేంద్ర మోహన్ గారు మీరు జనరలైజ్ చేసి మాట్లాడదలిస్తే మాట్లాడండి. ఇప్పుడు ఉదాహరణకి సాక్షి ఉంది, ఫలానా వార్త కరెక్ట్ కాదని చెప్పండి. నేనైతే చూస్తున్నాను గత 10 ఏళ్ళుగా ఎక్కడ పని కట్టుకుని అబద్ధాలు రాసినట్లయితే నాకు కనపడలేదు. ఉంటే చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళు ఎవరు రాసినా తప్పే. పైగా వీళ్ళు మేము ఫలానా పార్టీ అని చెప్పుకున్నారు, అయినా కూడా ఎక్కడ అట్లాంటి మరీ దారుణమైన కథనాలు రాసినట్టుగా నాకు కనపడలేదు. కానీ ఈనాడు తెలుగుదేశం పార్టీ ముద్ర వేసుకోమనండి, చంద్రబాబు ఫోటో వేసుకోమనండి, ఇంకా సైకిల్ గుర్తు వేసుకోమనండి, వాళ్ళ ఇష్టం ఏమైనా చెత్తాచెదారం ఏమైనా రాసుకునే. కానీ ఇండిపెండెంట్ ముస్లింలు ప్రజల్ని మోసం చేయటం పద్ధత కాదా? సంక్షిప్తంగా దాని మీద మాట్లాడి, మీకు ఇబ్బంది ఉంటే వదిలేసేయండి. ఖచ్చితంగా 100% మాట్లాడడం కష్టమైనటువంటి సబ్జెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మీ సాక్షి ఛానల్లోకి వచ్చి మీ గురించి వ్యతిరేకంగా నాకేం ఇబ్బంది లేదండి. నేను చెప్తున్నాను వినండి, సాక్షిలో పొరపాటు వచ్చినా కూడా నేను మొహాటం లేకుండానే ఇది పొరపాటు అయ్యా అని చెప్పేస్తా. నాకేం ఇబ్బంది లేదు. మీరు రాజకీయ నాయకులు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు, కానీ నేనైతే దేంట్లో వచ్చినా నాకు. కానీ నేను 46వ సంవత్సరంలో ఈ ఫీల్డ్లో ఉన్నాను సురేంద్ర మోహన్ గారు. ఇంత దారుణంగా ప్రతి పేజీ నిండా ఫస్ట్ పేజీ బ్యానర్తో మొదలుపెట్టి చివరి పేజీ వరకు అబద్ధాలు, మోసాలు, అసలు ప్రభుత్వం ఒక్క మంచి పని చేయనట్లుగా ఈ రకంగా దుర్మార్గంగా రామోజీరావు గారు బట్టలోడు తీసి తిరుగుతూ ఉంటే చెప్పలేని దైన్య పరిస్థితి. మీలాంటి వాళ్ళు కూడా చెప్పలేకపోవడం అంటే దురదృష్టం. సరే, అయినా కూడా మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. మీరు ఎవరు చేసినా తప్పని చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఈనాడు గురించి మాట్లాడటానికే మీరు భయపడుతున్నారు అనేది బాధాకరం. నా సాక్షి గురించి కూడా మాట్లాడడానికి భయపడుతున్నాను అనుకోండి, ఈనాడు గురించే కాదు సాక్షి ఎందుకు భయపడక్కర్లేదు? మీరు భయపడక్కర్లేదు, నేనే భయపడలేదు. మీరెందుకు భయపడతారు? నేనే భయపడలేదు. తప్పు రాశారా, సరి చేసుకోండి అని చెప్తాం. ఓకే, వదిలేండి, మీరు ఇబ్బంది పడుతున్నారులే. మీకు రామోజీరావుకి ఏదో ఇబ్బంది ఉన్నట్టుంది. సరే, వదిలేసేయండి. రైట్. ఇక చంద్రబాబు నాయుడు గారు చేసిన అడ్డొస్తే తొక్కేస్తాం. వద్దు, మీరు ఇబ్బంది పడేటట్టయితే మీకు ఇబ్బంది అని ముందే చెప్పారు కదా. నేను నిజం మాట్లాడతా, ఇవ్వండి. ఇవాళ నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను, ఇవాళ ఈనాడు రాసిన వార్తల్లో నిజం ఉందా లేదా దాని గురించి చెప్పండి, సరిపోతే మిగతా విషయాలని తర్వాత మాట్లాడుకుందాం. మీరు అప్పుడు మీ ప్రశ్నలో ఏమడగాలంటే, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలో రాసిన విషయాలు నిజమా కాదని అడగండి, చెప్తాను సార్. రైట్, నాకు తెలియక రైట్. ఓకే, నాతో కాదనుకున్నారు. ఓకే, అయిపోయింది కదా. ఇంకెందుకు మీరు ఇబ్బంది పడొద్దులేండి సురేంద్ర మోహన్ గారు. ఎందుకు ఆ గొడవ? మీకు రామోజీరావుతో ఏదో ఇబ్బంది ఉంటది, మీకు బరంపురం ఏదో ఉండుండొచ్చు. నాకు రామోజీరావు గారికి, నాకు ఈనాడుకి, నాకు ఆంధ్రజ్యోతికి ఏదో ఒప్పందం ఉంటది, లేకపోతే వాళ్ళ గురించి కాదండి నేను అడుగుతున్నా. నేను అట్లా కాదండి, ఫస్ట్ పేజీ నుంచి నిజాలు మాట్లాడమంటే మాట్లాడతాను. అది మీకు ఓకే, వద్దులేండి. ఇంక మీరు నిజాలంటే వద్దు, టైం వేస్ట్ అవుతుంది. ఇప్పటికే చాలా టైం అయింది. అసలు విషయంలోకి వెళదాం. ఇక చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, అడ్డొస్తే తొక్కేస్తా, పిల్లల భవిష్యత్తు నా మీద నమ్మకం పెట్టుకోండి, పిల్లల భవిష్యత్తు కోసం మద్యం సరఫరా చేస్తా, నాణ్యమైంది. నా రాజకీయం ముందు జగన్ బచ్చా, మీ నాన్నే నా దెబ్బకు భయపడ్డాడు. జగన్ అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, తర్వాత కాళ్ళు లాగేస్తాడు. అలాగే జనసేన, టీడీపీ విజయం ఖాయమైపోయింది ఇప్పటికే అని అంటున్నారు. బీజేపీని ఇంకా కలపలేదు. ఏమిటి అసలు దీంట్లో ఉన్న దీని మీద విశ్లేషణ ఏమిటి? నిజంగా చంద్రబాబు గారు మతి ఉండే మాట్లాడుతున్నారా, లేక తప్పి మాట్లాడుతున్నారా, నిజాలు మాట్లాడుతున్నారా, అబద్ధాలు మాట్లాడుతున్నారా? మీరేమంటారు సురేంద్ర మోహన్ గారు? మీరే సంక్షిప్తంగా మాట్లాడితే మిగతా వాళ్ళు మాట్లాడతారు. సార్, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చుట్టూ
తిరుగుతున్నాయి అనేటువంటిది వాస్తవం. అది తెలుగుదేశం పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, ఈ 3 పార్టీలు బీజేపీ చుట్టూ, కేంద్ర ప్రభుత్వం చుట్టూ, కేంద్ర ప్రభుత్వం యొక్క దాని యొక్క ఏమంటారు ఆశీస్సుల కోసం తిరుగుతున్నారు, ఆలోచిస్తున్నారు అనేటువంటి విషయం వాస్తవం. అయితే భారతీయ జనతా పార్టీ ఈ రోజు కూడా పొత్తుల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తీసుకున్న తర్వాత ఖచ్చితంగా తెలియజేస్తామనేటువంటి విషయం చెప్పారు. మేము ఇప్పటి వరకు కూడా దేశంలో మాకు ఆలోచన విధానానికి అనుకూలమైనటువంటి పార్టీలందరినీ కలుపుకుంటాము, గతంలో పనిచేశాము, లేకపోతే ఇప్పుడు మాకు ఐడియాలజీ నచ్చి అన్కండిషనల్ గా మా దగ్గరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతామని చెప్పేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంది. ఈ రోజు మా లక్ష్యం, ఈ రోజు నేను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నా, మా జాతీయ కౌన్సిల్ సమావేశం నిన్న అఫీషియల్ గా ప్రారంభమైంది, నిన్న ఈ రోజు పూర్తిగా జరుగుతాయి. మా లక్ష్యం నరేంద్ర మోడీ గారు చెప్పారు, 370 సీట్లు భారతీయ జనతా పార్టీకి దేశంలో క్లియర్ గా రావాలి, అదే విధంగా 400 పైచిలుకు సీట్లు ఎన్డీఏకి రావాలని చెప్పారు. అయితే ఒక విషయం అయితే స్పష్టంగా జేపీ నడ్డా గారి యొక్క స్పీచ్ లో చెప్పిన విషయం ఏంటంటే సౌత్ ఇండియాలో అనేటువంటి పదం కూడా వాడడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ విషయం నేను తెలియజేయాలి. సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీ వీక్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలకి సరైనటువంటి సమాధానం కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాజ్యసభ సీట్లు బీజేపీ కంటే కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు ఈరోజు కర్ణాటక పికప్ అయింది, కానీ మామూలుగా చూస్తే కాంగ్రెస్ కంటే ఎక్కువ సౌత్ ఇండియాలో, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ తీసుకుంటే. కాబట్టి మేము సౌత్ ఇండియాలో కూడా ఉన్నాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఈ పక్క అటక్ నుంచి కటక్ వరకు ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ విస్తరించింది. రాబోయే కాలంలో కూడా 370 సీట్లతోటి భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. దానికోసం కార్యకర్తలందరూ కూడా బూత్ స్థాయిలో పనిచేయాలని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. ఇందులో గొప్ప విషయం, మన తెలుగు ప్రజలు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే జాతీయ మహాసభల్లో హిందీలో మాట్లాడతారు, పూర్తిగా కూడా ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఈ యొక్క జాతీయ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించేసేటువంటి సమయంలో నిర్మలా సీతారామన్ గారు వచ్చి వారు మాట్లాడడం జరిగింది. వారు మాట్లాడేటప్పుడు స్వయంగా ప్రధానమంత్రి గారే మైక్ తీసుకొని, మీరు హిందీలో బాగా మాట్లాడారు, అలాగే ఇంగ్లీష్ లో మాట్లాడారు, మీరు సౌత్ ఇండియా నుంచి వచ్చారు కాబట్టి మీరు తమిళ్లోనూ తెలుగులోనూ కూడా మాట్లాడాలని చెప్పి వారు స్వయంగా వారే కోరడం జరిగింది. ఆ కోరిక మేరకు ఆవిడ ఫస్ట్ తమిళ్లో 5 నిమిషాలు, తర్వాత తెలుగులో 5 నిమిషాల పాటు మాట్లాడడం ఏదైతే ఉందో వారు సౌత్ ఇండియాకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యతని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అదేవిధంగా నడ్డా గారి స్పీచ్ లో చెప్పిన విషయం ఏంటంటే సౌత్ ఇండియాలో కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అన్ని రాష్ట్రాలు, అంటే ఇప్పుడు తెలంగాణలో 1 నుంచి 8కి వచ్చాము, రాబోయే కాలంలో అధికారంలోకి వస్తాము. ఈవెన్ ఆ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో కూడా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సీట్లతోటి ముందుకు వెళ్ళిపోతున్నాం అనేటువంటి విషయం తెలియజేశారు. కాబట్టి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీకి పుష్కలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయే కాలంలో భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు భారతీయ జనతా పార్టీతో ముడిపడి ఉంది. మీరు చెప్పినట్టు ఇప్పుడు పథకాలు, ఇప్పుడు మన నాకు పేరు కరెక్ట్ గా తెలియదు, సారి క్షమించాలి, ఎర్రగుంటపాలెం సంబంధించినటువంటి సమన్వయకర్త వారు చెప్తూ పథకాలు ఈరోజు ఒక్కొక్క నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల గురించి చెప్తున్నారు. సార్, ఈ మధ్య కాలంలో వికసిత భారత్ యాత్ర అని చెప్పి, వికసిత భారత్ సంకల్ప యాత్ర అని చెప్పి దేశవ్యాప్తంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతుంది, ప్రతి మండలంలో కూడా. అయితే అందులో నిజాలు మాట్లాడుకుంటున్నారు. ఏదైతే లబ్ధిదారులకు లబ్ధి పొందినటువంటి విషయం, లబ్ధి ఎవరు ఇచ్చారు అనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లబ్ధిదారుల్లో చాలా వరకు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుండొచ్చు కానీ దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కంటే ఎక్కువే ఇచ్చింది. కాబట్టి ఎక్కువే ఇచ్చింది కానీ
తక్కువ ఎక్కడ ఇవ్వలేదు రైట్ అనేటువంటి విషయం ఓకే స్పష్టంగా ఇంతకీ చెప్తున్నా. అట్లా అయితే కాదు టీవీ డిబేట్ ఇంతకీ ఒకే నిమిషం. సురేంద్ర మోహన్ గారు మీ రాజకీయానికి సంబంధించిన కాదు విషయం కాదు. రోజువారీ కథ నేను- చెప్తున్నారు మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లా ఓకే. ఇంతకీ స్ట్రైట్ గా మీరు చెప్పండి అయితే 100 సీట్లు ఎర్రగొండపాలెం- మీరు ఎన్ని సీట్లు తీసుకోబోతున్నారు ఎర్రగొండపాలెం కాదు కాదు సమన్వయకర్తకి- మీరు ఓకే ఆయన పత్రికలకు సంబంధించి మాట్లాడుతూ ఆ విషయాలు చెప్పారు మీరేం పత్రికల గురించి మాట్లాడదలుచుకోలేదు కాబట్టి అది వదిలేసేయండి టైం తక్కువ ఉంటది కదా చిన్న సలహా చెప్పండి కంప్లీట్ చేయండి సలహా ప్లీజ్. సార్ సమన్వయకర్త గారు ఎర్రగొండపాలెం శ్రీశైలంకి కింద అంటే శ్రీశైలం యొక్క దారి మీ నియోజకవర్గం నుంచే ఉంటది అనుకుంటున్నాను నాకు కొద్దిగా కరెక్ట్ సబ్మిషన్ చెప్తే ఏదైతే నైట్ స్టే చేసేటువంటి ప్రాంతం మీ నియోజకవర్గమే కదండి అంటే అడవుల్లో ఎక్కకుండా ఘాట్ రోడ్ ఎక్కకుండా ఆపే ప్రాంతం మీ ప్రాంతమే అనుకుంటున్నా ఎవ్రీ డే శ్రీకాకుళం శ్రీశైలంకి వెళ్ళే దారి ఆపినప్పుడు అర్ధరాత్రి 10 గంటలప్పుడు ఇంకా ఎక్కడానికి లేదు అని చెప్పి ఆపినప్పుడు సుమారు 200 నుంచి 300 వరకు ఒక్కొక్కసారి భక్తులు అక్కడ ఆగిపోతున్నారు. ఆగిపోతే మళ్ళా మార్నింగ్ ఓపెన్ చేసేదాకా అక్కడ ఎటువంటి షెల్టర్ లేదు. ఒకటి మీరు గుర్తించాలి. మీ నియోజకవర్గం కాబట్టి సాక్షి ద్వారా మీకు నేను విన్నవించుకుంటున్నా ఏంటంటే 200-300 మంది రాత్రుల్లో అక్కడ ఆగిపోతున్నారు. అయితే వాళ్ళందరూ కూడా పాపం బస్సుల్లో వెళ్తే బస్సుల్లో, కారులో వెళ్తే కారులోనే పండుకుంటున్నారు. ఒక షెల్టర్ ఒకటి ఆలోచన చేయండి. ఓకే ఓకే ఘాట్ రోడ్ లో నిషేధం ఉంటుంది కదా ఘాట్ రోడ్ లో నిషేధం ఉంటుంది రైట్ రైట్ ఓకే ఓకే రైట్ ఓకే 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 ఎందుకే మేము అడిగిన దాని తప్ప మీకు మీరు చేసిన సలహాలు చెప్తే ఎట్లా మీ పాయింట్ నోట్ చేసుకున్నారు కదా నెక్స్ట్ లెవెల్ వెళ్ళండి. అసలు విషయం చెప్పలే నేను అక్కడ రైట్ మహిళలు మరుగుదొడ్లకి బాటిల్ చేతిలో పెట్టుకుని అడవిలోకి వెళ్తున్నారు. ఓకే 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 అవన్నీ తర్వాత మాట్లాడదామండి బాగుంటుంది నిర్మాణం చేసి తర్వాత రైట్ రైట్ ఓకే ఓకే రైట్ రైట్ ఓకే రఘునాథరావు గారు దెందులూరు నుంచి రఘునాథరావు గారు చెప్పండి దెందులూరు మీరు మాట్లాడండి అడ్డు వస్తే తొక్కేస్తా పిల్లల భవిష్యత్తుకు నా మీద నమ్మకం ఉంచండి నాణ్యమైన మద్యం సరఫరా చేస్తా నా రాజకీయం ముందు జగన్ బచ్చా మీ నాన్నే మీ నాన్నే నాకు భయపడ్డాడు జగన్ అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు తర్వాత లాగేస్తారు చంద్రబాబు గారు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు నమ్ముతారా రఘునాథరావు గారు గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారు లెగసీ 42 సంవత్సరాలు బట్టి ఇలాగ మాయా మర్మం అబద్ధాలతోనే కాలక్షేపం చేసుకుంటూ వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆయన ఏమి భయపడలేదు. ఆయన ధీరుడిగానే నిలబడ్డాడు. ఆయన 2 సార్లు గెలిచాక ఈయనకి డిపాజిట్లు లేవు. పదవి మీద ఆశ 14 నుంచి 18 దాకా ఆయన చేసిన అవినీతి ఊరేగుతున్నాయి సార్ ప్రపంచం అంతా. ఎవరో చెప్పక్కర్లా. బట్టి అయినా మరి మీరు చేయలేని పని మీరంటూ ఒక సొంత పథకం ఒక ఓన్ మాడ్యూల్ ఏమైనా ఉందా పార్టీ పరంగా 650 మేనిఫెస్టో పథక సూచనలు అవన్నీ మేము చేస్తాం అనేది ప్రపోజల్స్ పెట్టి వెబ్సైట్ నుంచి మాయం చేశారు. ఇప్పుడు 1000 అంటేనేమో నేను 2000 అన్నారు. అయితే ఈ పాయింట్ చెప్పండి ఎవరు కాళ్ళు పట్టుకుంటున్నారు జగన్ గారు అట్లాంటి పరిస్థితి ఉందా సోనియా గాంధీని ఎదిరించిన జగన్ గారి మీద ఇట్లాంటి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు గారు కాళ్ళు పట్టుకుంటారు లాగేస్తారు ఎవరు కాళ్ళు పట్టుకుంటున్నారు ఎవరు కాళ్ళు లాగేశారు చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారి ఆయన నమ్మి పెట్టుకున్నారు ఎన్టీ రామారావు గారి కాళ్ళు లాగేసింది చంద్రబాబు గారా జగన్ గారా అలాగే ప్రస్తుతం బీజేపీ చుట్టూ తిరుగుతూ బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటుంది చంద్రబాబు గారా ఇంకొకరా మీరేమంటారు ఈ విషయంలో ఎవరి చేతులు మోడీ గారి దగ్గర ఉన్నాయి సార్ 25 సార్లు ఢిల్లీకి దేనికి వెళ్తున్నారు సార్ పచ్చి వాస్తవం చెప్పమంటారు ఎలక్షన్ లో జైలుకి వెళ్తాడేమో అనే భయంతో ఆదరిస్తున్నాడు. తర్వాత ఇక్కడ ఏమీ లేదు బీజేపీ వారికి ఓట్లు లేకపోయిందన్నమాట అందరికీ తెలుసు. ఎందుకు వెళ్తున్నాడంటే వాళ్ళు కూడా కలుపుకుంటే కొద్ది గొప్ప మెజారిటీ పవన్ గారిని తెచ్చుకుని ఈసారి అధికారంలోకి రావాలనేది ఆయన అమర పని జరగదు. అయితే కొద్ది గుడ్డిలో నల్లగా చేతులు ఈడీలు రాబోయే ముప్పు నుంచి తప్పించుకోవడానికి తెచ్చే మాస్టర్ ప్లాన్ అది. ఇది అందరికీ తెలుసారు వాళ్ళు ఎవరు అమాయకులు లేరు. లేకపోతే బీజేపీ వారు ఓకే అల్లాబక్షి గారు థ్యాంక్ యూ అల్లాబక్షి గారు తెనాలి నుంచి
చెప్పండి, ఎవరు కాళ్ళు పట్టు లాగేవాళ్ళు, ఎవరు కుర్చీ లాగేసేవాళ్ళు, ఎవరు కాళ్ళు పట్టుకుంటున్నారు? నమస్తే సార్. నమస్తే, చెప్పండి. వింటూ మాట్లాడకూడదు మిత్రమా. నమస్తే సార్. నమస్తే. మనం ప్రతిరోజు చూస్తున్నాం, ప్రతిరోజు ప్రతి పార్టీని, ప్రతి జనసేన, పవన్, మోదీ, షా కాళ్ళు పట్టుకొని ప్రతి నిత్యం అల్లాడిపోతున్న చంద్రబాబు చెప్పే మాట ఎవరైనా వింటారు సార్? సార్, మీ ఎదురుగా బీజేపీ నాయకులు కూర్చున్నారు, మీరు అడిగిన చెప్పండి సార్, నిజం మాట్లాడలేదు సార్. మరి ఆయన ఇష్టం, జగన్ ఆయన ఇష్టం, మరి మనం ఏం చేద్దాం? 170 సీట్లకి 170 సీట్లు సాధిస్తాడు, భయపడాల్సిన అవసరం లేదు. పట్టుకొని యువకుడైనా సరే ఆవేశపడకుండా జాగ్రత్త చేస్తాం సార్. నమస్తే. రైట్, ఓకే అండి, ధన్యవాదాలు. ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు వరకు మళ్ళీ నేను అవన్నీ చదవమంటారా, లేకపోతే మీకు చేస్తాడంట చంద్రబాబు గారు? ఎవరిని దొక్కుతాడు? అట్లాగే ఎవరు కాళ్ళు పట్టుకుంటున్నారు? అదే రెండు అంశాలు ప్రస్తావిస్తాను. ఆయన భావజాలం దగ్గర తీస్తున్నాడని చెప్తారు బీజేపీ వాళ్ళు. మరి కమల్నాథ్ కూడా భావజాలానికి ఎప్పుడు దగ్గర అయిపోయాడో మనకు తెలియదు. అలాగే దేవగౌడ గారికి బీజేపీకి భావజాలం ఎప్పుడు కలిసిందో మనకు తెలియదు. అది వాళ్ళ ఇష్టం అనుకోండి, వాళ్ళ రాజకీయంగా. అలాగే 375 ప్లస్ బీజేపీకి వస్తే అంటే ఎక్కడ, ఏ రాష్ట్రాల్లో వస్తాయి అంటే? బీజేపీ అధికారంలోకి వస్తే రావచ్చు, మనకేం అభ్యంతరం లేదు, వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ 370 అనేది ఏం పెట్టుకున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి 175కి 175 పెట్టుకున్నట్టు మోడీ గారు 375 పెట్టుకున్నారు, ఎన్డీఏకి 400 పెట్టుకున్నారు. సంతోషం. ఇక నిజానికి అంటే నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయని చెప్తున్నారు. సౌత్ ఇండియా రాష్ట్రాలు ఈ మధ్య ఢిల్లీలో ఉద్యమం చేసినాయి కదా. ప్రసాద్ రెడ్డి గారు టైం తక్కువ ఉంటుంది, ఆ విషయంలోకి వద్దులేండి. ప్రసాద్ రెడ్డి గారు ఆయన ఏదో ఢిల్లీలో కూర్చున్నాడు కాబట్టి బీజేపీ ప్రచారం చేసుకున్నాడు, ఆ విషయం టైం వేస్ట్ అవుతుంది. ఎవరు కాళ్ళు పట్టుకున్నారు అన్నదే జనానికి రూపాయి కేంద్రం నుంచే వస్తున్న, కేంద్రం సృష్టించట్లేదు, రాష్ట్రాల నుంచి వసూలు చేసి మళ్ళీ తిరిగి కొంత ఇస్తుంది. అది అక్కడ వదిలేద్దాం. చంద్రబాబు నాయుడు గారు పిల్లల భవిష్యత్తు గురించి నా మీద ఆధారపడి ఉండండి. రాష్ట్రంలో అభివృద్ధి అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి ఏమన్నా తీసుకొస్తున్నారా? లేదు, మీరు ఇస్తున్నారని చెప్తున్నారు కాబట్టి మీరే ఇస్తున్నారు. మీరు సిద్ధరామయ్య గారు ఏం చెప్పారో తెలుసు కదా మీకు. అసలు ఏం చెప్పారో మీరు అక్కడ ఆ ఉద్యమం ప్రతి రూపాయికి ఆంధ్రప్రదేశ్ కి 45 పైసలే వస్తుందండి, 45 పైసలు తిరిగి వస్తుంది. మీరు కేంద్రం మిగిలిందంతా. ప్రసాద్ రెడ్డి గారు అది అవసరం లేని ప్రస్తావన. ప్రసాద్ రెడ్డి గారు అది అవసరం లేని ప్రస్తావన, అది రాజ్యాంగం ప్రకారం వచ్చేది. ప్రసాద్ రెడ్డి గారు మీలాంటి వాళ్ళు కూడా అట్లాంటి ఇష్యూస్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే అది కేంద్రం అయినా ఎవరైనా రాజ్యాంగం ప్రకారం ఎలకేట్ చేస్తారు. ఆ విషయాల్లోకి అవసరం లేని చర్చ అది. ఎవరైనా సరే ప్రజలాదరణ అందరూ కలిపి చేస్తారు, కేంద్రం అయినా రాష్ట్రం అయినా. పేరుతోటి రాష్ట్రాలకు రావాల్సిన ఓటాన్ని కొంచెం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలను ఉద్యమం ఎందుకు చేస్తున్నాయి? ఆ విషయాన్ని సింపుల్ విషయాన్ని వదిలేసేయండి. అక్కడ కాదులేండి, కాదు, ఆ విషయంలోకి వద్దు, ఆ విషయంలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో కంటే రాష్ట్రాలకి కోట పెంచారు, నా మీద ఆధారపడి ఉన్నారు. కానీ ఇంకా 34% ఇల్లెటరేట్స్ ఆంధ్రప్రదేశ్ ఎందుకున్నారండి? 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి చేశాడు. ఇప్పుడు డ్రాప్ అవుట్ రేట్స్ ఎందుకు తగ్గినాయి? అప్పుడు డ్రాప్ అవుట్ రేట్స్ ఎందుకు విపరీతంగా ఉన్నాయి? ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రస్తావించరా? పిల్లలు స్కూల్కి వెళ్లకుండా మానేయటం అనేది చంద్రబాబు కాలంలో చాలా విపరీతంగా ఉంది, ఇప్పుడు పూర్తిగా తగ్గింది. అలాగే కాళ్ళు పట్టుకోవటము, కాళ్ళు గుంజటం అనేది చంద్రబాబు పేటెంట్ హక్కు. అది ఏ పార్టీ చేయలేదండి, తెలుగుదేశం పార్టీ చేసింది, చంద్రబాబు చేశాడు. మిగిలిన వాళ్ళ మీద చెప్పడం అనేది చాలా దురదృష్టం. చంద్రబాబుకు పేటెంట్ హక్కు అది. మామగారిని ఎలా కాళ్ళు గుంజాడో మనకు తెలుసు. వేరే వాళ్ళ తను చేసే ఏదో పనులన్నీ వేరే వాళ్ళకి అన్వయింపజేయడం అనేది చంద్రబాబు నాయుడుకి అలవాటు, ఆయన పార్టీకి అలవాటు. ఇది జగమెరిగిన సత్యం, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. అడ్డొస్తే తొక్కేస్తానంటాడేంటి చంద్రబాబు గారు? ఎవరిని తొక్కుతాడు? వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు భయపడ్డాడు? ఈయనకి ఎవరు భయపడతారండి? ఈయనకి ఇప్పుడు అసలు ఊళ్ళో ముసలమ్మ కూడా లేచే పరిస్థితి లేదు. అసలు ఎంత శాతం ఓట్లు వస్తాయో తెలియని పరిస్థితి. చాలా దయనీయంగా ఉందండి పార్టీ పరిస్థితి. అది
ఎలక్షన్ల రిజల్ట్ వచ్చాక మనం మాట్లాడుకోవచ్చు మళ్ళీ ఎంత దయనీయంగా పార్టీ పరిస్థితి ఉంటుంది, ఆ వాళ్ళకి మద్దతు ప్రత్యక్షంగానో పరోక్షంగా ఇచ్చే వర్గాల పరిస్థితి ఏమిటనేది మనకు తెలుస్తుంది. సమీప భవిష్యత్తులో మే నెలలోనే తెలుస్తుంది, తప్పకుండా చూస్తాం మనం. అంటే ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చండి. ఒక నాయకుడు మద్యం సరఫరా చేస్తాను, నేను నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాను, మద్యం తాగొద్దని చెప్పాలా ఒక నాయకుడు? మీకెందుకు, మీరు శుభ్రంగా తాగండి, నేను సరఫరా చేస్తాను, నేను గవర్నమెంట్లోకి వస్తే అని. ఈ మద్యం వాళ్ళ మీద పడి ఆధారపడటం ఏంటండి? తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఈ రకంగా తయారవుద్దని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి ఆయన రాజకీయం అంతా మద్యం చుట్టే తిరిగింది. మనకి తమిళనాడు పురుషోత్తము, లేకపోతే ఇక్కడ అనేక కంపెనీలతో అగ్రిమెంట్ కుదుర్చుకోవటము, ఇక్కడ బ్రూవరీస్ పర్మిషన్ ఇవ్వటము, ఇలాంటివన్నీ మనకి తెలియదు కాదు. ఇది కొత్తగా చెప్పుకోవడానికి టైం సరిపోదు. కానీ ఆయన జీవితం అంతా మద్యం చుట్టూరే తిరిగింది, మద్యం గురించే మాట్లాడుతుంటాడు ఆయన. ఇప్పుడు వయసు వచ్చేసింది కాబట్టి కంట్రోల్స్ లేవు ఆయనకి, మైండ్ మీద కంట్రోల్స్ లేక విషయాలు, లోపల ఉన్న విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి అంతే. రైట్, ఓకే. చంద్రశేఖర్ గారు చెప్పండి, మిమ్మల్ని అడ్డొస్తా మిమ్మల్ని తొక్కేస్తాడంట చంద్రబాబు గారు. తర్వాత మద్యం, ఆయనైతే నాణ్యమైన మద్యం సరఫరా చేస్తాడంట. తర్వాత నా రాజకీయాల ముందు జగన్ బచ్చా అని అంటున్నాడు ఆయన. వైఎస్ రాజశేఖర రెడ్డే భయపడ్డాడంట చంద్రబాబు గారికి. అలాగే జగన్ అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు, లేకపోతే లాగేస్తారంట. మరి ఆయన బీజేపీ వాళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నాడు? వాళ్ళని వదిలేసి వాళ్ళని లాగేసి ఎందుకు లాగేశారు? సరే, బీజేపీ వాళ్ళకి పెద్ద ఫీల్ అవ్వకపోవచ్చు కానీ, బట్ వాస్తవం అదే కదా. ఓవరాల్గా ఎన్టీ రామారావు అంతటి వాడి కాళ్ళే లాగేసిన ఆయన ఇప్పుడు ఇంత ఏమాత్రం ఫీల్ అవ్వకుండా ఎలా చెప్పగలుగుతాడు ఇలాంటి విషయాలు? చంద్రశేఖర్ గారు. సిగ్గు సిద్ధాంతం లేని రాజకీయాలు చేయడం చంద్రబాబు నాయుడికి అలవాటు. కాబట్టి ఒక ప్రధానమంత్రిని కలవడానికి వెళ్ళినటువంటి సందర్భాల్లో అపాయింట్మెంట్లు దొరకకుండా వెనక్కి వచ్చినటువంటి ఈ ప్రబుద్ధుడు ఒక హోంమంత్రి గారి కాళ్ళు పట్టుకుంటూ టోటల్ గా అన్ని మాధ్యమాల్లో, మీడియా వ్యవస్థల్లో వైరల్ అయ్యి నిస్సిగ్గుగా మళ్ళీ దుబాయించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సార్, ఇవాళ రాజకీయాల కోసం ఎంతటి నీచానికైనా దిగజారేటటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు అనేది భారతదేశంలో రాజకీయాలు తెలిసిన ఎవరికైనా కానీ అర్థమవుతుంది. కేవలం ఒక 10 సంవత్సరాల కాలంలో 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ వెన్ను విరిచి మూలను కూర్చొని పెట్టినటువంటి ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 23 సీట్లతోటి పడిపోయినటువంటి పార్టీకి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు నాయకత్వ లోపం ఎంత ఉంది అంటే సొంత కొడుకుని గెలిపించుకోలేనటువంటి వ్యక్తి అతను నేను లేస్తే మనిషిని కాదు అని మాట్లాడితే ఇంకేం ఉపయోగం? కళ్ళు కనపడట్లేదు, ఒళ్ళంతా కుళ్ళిపోయింది, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని కోర్టులకు చెప్పి తప్పించుకొని పారిపోతాడు. బయటకు వచ్చినప్పుడు మాత్రం నేను లేస్తే మనిషిని కాదు, నేను వీరుణ్ణి సూర్యుణ్ణి అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఇవాళ పార్టీని నడుపుతున్నటువంటి విధానాన్ని ఒకసారి కానీ మనం గమనిస్తే 223 సీట్లతో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి వెన్నుపోటు మోసంతో లాక్కున్న పార్టీకి 23 సీట్లతోటి పడవేసి ఇవాళ అదో పాతాళానికి పార్టీని నెట్టివేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎక్కడుంది అతనికి నాయకత్వం? ఇవాళ ఒక్కడంటే ఒక్క నాయకుడిని పార్టీ కోసం ఏర్పరచుకోలేనటువంటి అసమర్థ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తన కుమారుణ్ణే సరైనటువంటి నాయకుడిగా మార్చుకోలేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏం చేస్తాడు? రెండవది, బీజేపీ ప్రతినిధి గారు ఒక మాట మాట్లాడారు. సార్, ఏది ఇచ్చినా గానీ కేంద్రం ద్వారా వస్తుంది లబ్ధిదారుల సంఖ్య, ఆ పథకాలన్నీ కేంద్రం ఇస్తున్నాయని చెప్తున్నారు. ఎంత దుర్మార్గంగా బీజేపీ మాట్లాడుతుంటుందంటే, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదాని చంపివేసిన వీళ్ళు పిఎం కిసాన్ అనే పథకం ద్వారా మేమిచ్చిన దాన్నే రైతు భరోసా ద్వారా ఇస్తున్నారని ఒక తప్పుడు ప్రచారం ప్రతి వేదిక మీదే చేస్తుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. కృష్ణా జిల్లాలో పిఎం కిసాన్ కింద లబ్ధిదారుల సంఖ్య ఎంత ఉన్నారంటే సార్ 44,665 మంది సార్. కానీ రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్య 1,40,165 మంది. అంటే దాదాపుగా రెండింతలు అధికంగా రైతు భరోసాను అందుకుంటున్నారు. వీరిచ్చేటటువంటి మొత్తానికి దాదాపు డబుల్ మొత్తం కలిపి ప్రభుత్వం ఇస్తుంటే తప్పుడు కాకి లెక్కలు చెబుతూ ఈ రకంగా తప్పించుకోవడం అనేది అది ఏ రకంగా నైతిక విలువలతో కూడిన రాజకీయం బీజేపీ ప్రతినిధులు చెప్పాలి. రెండవది, వీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు, వీరు గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు వ్యవస్థల్ని
సంస్థల్ని ఏ ఒక్క నిమిషం సురేంద్ర మోహన్ గారు మాట్లాడుతూ కానీ ఒక్క నిమిషం ప్రచారాలు చేయించుకొని రాజకీయం చేశారో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ సాక్షి మీద మాట్లాడుతున్నటువంటి ఈ ప్రతినిధి సురేంద్ర మోహన్ గారికి ఒక్కడంటే ఒక్క కథనం గురించి దమ్ము ధైర్యం ఉంటే, చర్చించే సత్తా ఉంటే డేటా తోటి చర్చించమనండి. ఏ ఒక్క వ్యవస్థ గురించి మాట్లాడతారో మాట్లాడమనండి. ఒక్కటి బీజేపీ పరిపాలిస్తున్నటువంటి ఏ రాష్ట్రంతో అయినా ఏపీ రాష్ట్రాన్ని పోల్చి ఏ పథకం మీదైనా మాట్లాడే దమ్ము సత్తా ఉంటే ఏ బీజేపీ ప్రతినిధినైనా మాట్లాడవచ్చు. చేస్తున్నది చెప్పుకుంటుంటేనే అబద్ధ ప్రచారం అని తప్పులు మాట్లాడే బీజేపీ వారు ఈ రాష్ట్రానికి చేసిన మంచి ఏంటో చెప్పుకుంటే బాగుంటుంది తప్ప ఈ రాష్ట్ర సంజీవిని అయినటువంటి ప్రత్యేక హోదాని చంపి ఏ రకంగా ఇక్కడ నిధులు కేటాయించకుండా, ప్రత్యేక నిధులు ఇవ్వకుండా ఒక రాష్ట్రాన్ని విభజించిన తర్వాత రాష్ట్రాన్ని సమూలంగా వెనక్కి నెట్టివేసినటువంటి ఈ ప్రతినిధులు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ చెప్పొద్దు. వివి నాయక్ గారు మాచర్ల ఒక అంశం మాట్లాడుతూ కానీ సురేంద్ర గారు మాట్లాడుతూ కానీ ఒక్క నిమిషం. నాయక్ గారు మాచర్ల, నాయక్ గారు చెప్పండి, చంద్రబాబు గారు ఏంటి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు? అడ్డొస్తే తొక్కేస్తాడంట, మిమ్మల్ని అందరినీ తొక్కేస్తాడంటున్నాడు ఆయన. సార్ నమస్కారం. హలో, ఇప్పుడు నమస్కారం. మాట్లాడు చేసినటువంటి ఒక వర్డ్, నన్ను చూస్తే వైఎస్ఆర్ గారే భయపడేవాడు, మరి ఈ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు అని ఒక విషయం మాత్రము అత్యంత అనైతికమైనటువంటి వర్డ్. ఈ బీజేపీ ఇంకొక విషయం, ముఖ్యమైన విషయము, ఈ బీజేపీ వాళ్ళు క్లెయిమ్ చేసేది మా దయ, మా దాక్షిణ్యం, మా కథ అని చెప్పేసి అని అంటున్నారే, ఇది వాట్ ఎవర్ అమౌంట్ వీఆర్ పేయింగ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ దే ఆర్ గివింగ్ ఇన్ టర్మ్స్ టు ది. లేదు అట్లా ఆ ఇష్యూలోకి అక్కర్లేదండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. సూర్యనారాయణ గారు నెల్లూరు నుంచి. సూర్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. సూర్యనారాయణ గారు చెప్పండి, ఎవరు కాళ్ళు పట్టుకుంటున్నారు? అడ్డొస్తే తొక్కేస్తానంటున్నాడు చంద్రబాబు గారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని భయపెడుతున్నాడు ఆయన. సార్ ఒక్క నిమిషం సార్, ఆంధ్రప్రదేశ్ ప్రజలనే కాదు, ఆయన ఢిల్లీ నడిబొడ్డులో పోయి నరేంద్ర మోడీ గారిని కూడా భయపెట్టిన ప్రచారం మనం 19లో చూసాం సార్. 19 ఎలక్షన్లకు ముందు ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారిని కూడా నా దెబ్బ అంటే తిరుగులేదని చెప్పారు. ఆయన అందరినీ భయపెడతాడు. చంద్రబాబు నాయుడు మాటల్లో అందరినీ భయపెడతాడు, అందరినీ వ్యతిరేకిస్తాడు, అన్ని చేస్తాడు. అయితే ఇక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి విషయం సార్, రేషన్ బియ్యం చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయల నుంచి 3 చేసినప్పుడు, మద్యపాన నిషేధాన్ని ఎత్తేసే ముందు ప్రభుత్వ హాస్పిటల్లో యోగా ఛార్జీలు 10 రూపాయలు పెట్టారు సార్. ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు. ఇది మీకు గుర్తుంది బాగా. ఏకైక సీఎం ఇండియాలో మొత్తం. ఇంకొకటి, ఇప్పుడు మోడీ గారి గురించి వ్యక్తిగత విమర్శలు చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తే ఎందుకయ్యా ఆడవాళ్ళ గురించి మాట్లాడతారన్న అడుగుతారు మన బీజేపీ వాళ్ళు రాష్ట్ర. కానీ సొంత పార్టీ ప్రధానమంత్రిని అత్యంత అసభ్యకరంగా మాట్లాడలేని వాళ్ళు మన రాష్ట్ర బీజేపీ వాళ్ళు. ప్లస్ రెండోది, ఓన్లండి వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. కాదు నరేంద్ర మోడీ గారిని సూర్యనారాయణ గారు కరెక్ట్. సూర్యనారాయణ గారు నరేంద్ర మోడీ గారిని ఉగ్రవాది, టెర్రరిస్ట్ అన్నా కూడా మన రాష్ట్ర బీజేపీ వాళ్ళు లేకపోతే ఢిల్లీ బీజేపీ వాళ్ళు బాధపడినప్పుడు మనం ఏం చేస్తాం? చీచ్చా అని ఆయన బాలకృష్ణ గారు అన్ని వేల మంది సభలో అన్నా కూడా మన రాష్ట్ర బీజేపీ నాయకులు ఫీల్ కాకపోతే మనం ఏం చేస్తాం? పోనండి, వారి భార్య మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా చేసేయాళ్ళని అని ఫీల్ అవ్వకపోతే మనం ఏం చేస్తాం? సురేంద్ర మోహన్ గారు మాట్లాడండి. జనం అంతా ఫీల్ అవుతున్నారు. మోడీ గారిని అంత దారుణంగా తిట్టారు. తర్వాత ఇప్పుడు సాగిలు పడుతున్న వైనం మీద జనంలో ఫీలింగ్ ఉంది, కానీ మీ రాష్ట్ర పార్టీ నాయకుల్లో పెద్ద ఫీలింగ్ ఉన్నట్లేదే అనేది ఎక్కువ మంది భావన. ఓకే ఓకే సార్, కేఎస్ఆర్ గారు ఒక 2 నిమిషాలు ప్లీజ్, దయచేసి ఇంటరాప్షన్ ఇవ్వద్దు సార్. ఈ ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గారు రైతు భరోసా గురించి చెప్పారండి. రైతు భరోసా గురించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ 12,000 రూపాయలు రైతు భరోసా ఇస్తానని చెప్పి ఈరోజు 7,500 రూపాయలే ఇప్పటి వరకు ఇచ్చి 6,000 రూపాయలు మేము హామీ ఇవ్వకపోయినా 6,000 రూపాయలు కిసాన్ సన్మాన్ నిధి కింద ఇస్తా ఉంటే, ఇప్పుడు వారు వెరైటీగా ఒక విషయం చెప్పారు. అంటే ఏదో కృష్ణా జిల్లాలో 40,000 మంది రైతులకి
కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే 1,00,000 మందికి ఏదో మేము ఇస్తున్నామని చెప్పి ఒకటి చెప్పాడు. అంటే సుమారు 60,000 మంది మధ్యలో గ్యాప్ ఉంది. ఈ 60,000 మందికి వీళ్ళు 7,000 ఇస్తున్నారు అనేది నాకు ఒక కొత్త క్వశ్చన్ ఒకటి ఉత్పన్నమైంది. అంటే ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఇస్తున్నదే ఆడ 13,500 వస్తుంది. వీళ్ళు మరి 12,000 రూపాయలు ఇస్తామన్నటువంటి వీళ్ళు ఇస్తామన్నది ఏమైంది? ఎర్రగొండపాలెం ఏమండి చంద్రశేఖర్ గారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు పథకాల జోలికి వస్తే మీరు అవుట్లెట్ గా మీరు ఏదైతే 9 నవరత్నాలు ఉన్నాయి కదా, మీ 9 నవరత్నాలు మీరు మద్యపానం నిషేధం చేయకనే సురేంద్రమోహన్ గారు చెప్పినటువంటి సంఖ్య ఓకే రైట్ ఓకే నాకు అర్థమైంది ఏంటంటే సురేంద్రమోహన్ గారు ఒక్క నిమిషం చంద్రశేఖర్ గారు మీరు పెట్టుకుంటున్నారు. మీరు ఆరోగ్యశ్రీ ఒక్క నిమిషం సురేంద్రమోహన్ గారు నాకు ఒక విషయం అర్థమవుతోంది. సురేంద్రమోహన్ గారు నాకు సమయం ఇవ్వాలండి, దీనికి సమాధానం చెప్పినా నాకు సమయం ఇవ్వాలి. సురేంద్రమోహన్ గారు అట్లా కాదు సురేంద్రమోహన్ గారు ఒక్క నిమిషం సురేంద్రమోహన్ గారు ఓకే ఓకే సురేంద్రమోహన్ గారు మొత్తం మీద మీ స్వరం మారుతోంది. కాదు సురేంద్రమోహన్ గారు ఒక్క నిమిషం సురేంద్రమోహన్ గారు ఒక్క నిమిషం మీరు ఎంతసేపు మాట్లాడారు కదా సురేంద్రమోహన్ గారు ఒక్క నిమిషం సురేంద్రమోహన్ గారు ఒక్క నిమిషం మీ ఇష్టం వచ్చినట్టు తోసి మాట్లాడుతుంటే కాదు నేను చెప్పేది వినండి నేను చెప్పేది వినండి సురేంద్రమోహన్ గారు ప్రైమ్ మినిస్టర్ ని ఇప్పుడు కాలర్ అడిగారు. ఓకే ప్రైమ్ మినిస్టర్ ని బూతులు తిట్టినా పర్వాలేదని సంతోషపడుతున్నారా అన్నది ప్రశ్న. ప్రైమ్ మినిస్టర్ మోడీ టెర్రరిస్టా చంద్రబాబు గారు చెప్పిన దానికి మీ సమాధానం ఏది? చంద్రబాబు గారు మిమ్మల్ని అందరినీ తొక్కేస్తారన్నాడు, తొక్కేస్తారా? దాని మీద మాట్లాడలేదు మీరు. ఓకే రైట్ ఓకే ప్రసాద్ రెడ్డి గారు నేను చర్చకి విషయాలు చెప్తాను, మీరు దానికి సమాధానం చెప్తారు. ప్రశాంతంగా ఉండండి, ముందు మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు ఒక పని చేయండి అంత టైం ఉండదు, ప్రశాంతంగా మాట్లాడుకున్నంత టైం ఉండదు. ముగించండి, టైం అయిపోయింది. ప్రసాద్ రెడ్డి మీరు కూడా వైసీపీ కార్యకర్తగా రండి సార్, అప్పుడు మాట్లాడదాం. మీకు అయ్యా నిజం చెప్తే నిజం చెప్తే మీకు బుర్రకెక్కదు. ఎందుకంటే మీరు డెమగాగి మీకు మీ మైండ్ క్లోజ్డ్ మైండ్స్. నిజం చెప్తే మీ బుర్రలకు ఎక్కదు మీ బుర్రలకు ఎక్కదు. నేను చెప్పేది వినండి, విని ఇది తప్పని చెప్పండి. మీరు పిఎం కిసాన్ కి ఒరిజినల్ గా మొదట ఇచ్చిన వాళ్ళలో 67% తీసేశారా లేదా? 67% తీసేశారా లేదా? అనర్హులైన పేరుతో వీళ్ళందరినీ తీసేశారా లేదా? ఈ విషయం చెప్పండి. అలాగే బీజేపీ రాష్ట్రంలో అయినా ఇంత పేదరికం తక్కువ ఉన్నదా? బీజేపీ ప్రతినిధి గారు పాపం చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వారి దగ్గర సబ్జెక్ట్ లేనప్పుడు, సరుకు లేనప్పుడు ఈ విధంగా మాట్లాడి తప్పించుకోవడం వారికి అలవాటు. కాబట్టి మేము అడిగిన పిఎం కిసాన్ లబ్ధిదారులు కృష్ణా జిల్లాలో 44,665 మించి ఉందా? వారి డేటా పంపించాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మిగతా వాళ్ళందరికీ 13,000 ఇస్తున్నారో ఇవ్వట్లేదో అన్నది ఆయన సందేహం. ప్రభుత్వం తరఫు నుంచి 13,500 రూపాయలు ఓకే టైం అయిపోయింది. ప్రసాద్ రెడ్డి గారు, అట్లాగే సురేంద్రమోహన్ గారు, అలాగే తాడిపర్తి చంద్రశేఖర్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.